హాయ్ హలో అండి. ఈరోజైతే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ గిన్నెలో పాలు పోసేసుకుని కొంచెం మరిగించుకోండి. దాంట్లో అయితే 3 స్పూన్స్ అయితే పంచదార వేసుకోండి. తర్వాత 3 స్పూన్లు అయితే కార్న్‌ఫ్లోర్ తీసుకుని దాన్ని కూడా పాలతో కలిపేసుకుని దాంట్లో అయితే వేసి బాగా తిప్పేసుకోండి. తిప్పేసుకున్న తర్వాత అయితే ఇది ఇలా అయిపోతుంది క్రీమీ లాగా. ఇది పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి పంచదార నీళ్ళు వేసుకుని కొంచెం ఇలా కలిపేసుకోండి పంచదార కరిగే వరకు. తర్వాత ఇలాగా మన రోస్ట్ రస్కులు ఉంటాయి కదా, ఇవైతే పోసేసుకుని మనం పంచదార అవి ఉన్నాయి కదా, వాటర్ అయితే ఇందులో పోసేసుకోండి. పోసుకున్న తర్వాత అయితే పైన మనం చేసిన క్రీమ్ వేసేసుకుని మళ్ళీ ఒక స్టెప్ మళ్ళీ వాటర్ అయితే పోసేసుకోండి. రస్కులు ఇలా పెట్టేసుకుని తర్వాత మళ్ళీ క్రీమ్ వేసుకుని పైన మీకు ఇష్టమైన జీడిపప్పు లేదా బాదంతో వెళ్తే ఇలా రెడీ చేసుకుని కొంచెం చల్లారించి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఒక అరగంట ఆగిన తర్వాత అయితే చూసారా ఎలా కేక్లా ఎంత బాగుందో స్పాంజీగా. ఇది భలే జల్లీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి మీరు కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.